రైతును కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్క రైతుకు కూడా నష్టపోయినటువంటి రైతును ఆదుకున్నటువంటి దాఖలాలు 15,000 నుంచి 20,000 రూపాయలన్నా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేది, ఇప్పటి వరకు కూడా మా రైతులకు రైతు బంధు ఇక్కడ రాలేదు. అదేవిధంగా సన్నవడ్లు వేస్తే బోనస్ ఇస్తామన్నారు, అది కూడా మొత్తం మందికి సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నష్టం జరిగిందని రైతులు అంటున్నారు. తూకం వేసి నెల రోజులవుతున్నా ధాన్యం తరలించలేదని వాపోయారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో పంట కొనుగోలు సక్రమంగా జరిగిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ రైతులను కళ్ళలో పెట్టుకుని చూస్తే కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని వ్యవసాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడన్నా గుర్తుకొచ్చిందా రేవంత్? మా రైతులు నువ్వే పోయి మా రైతుల దగ్గర దండం పెట్టించిన అవసరం. మా రైతులు టైం బాలేక శివే పట్ల నీతో అడుగుతుంటున్నారంటే నువ్వు ఎంత స్థాయిలో ఉన్నావు చూసుకో. ఎంత వాళ్ళు నీ దగ్గర వచ్చి స్వామి ఈ సమయాన్ని అంతవరకు నువ్వు ఉన్నావంటే నువ్వు నీకు వేస్ట్ బతుకో. ఎవరైనా ప్రభుత్వాల్లో ప్రజలతోనే మీకేది, ఎవరేం సొంతంగా గీయరు. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆంధ్ర రైతు నీకు కొడుతున్నా. రైతు బిడ్డగా లైవ్ నర్సరీ సత్యసాయిలో ఆంధ్రప్రదేశ్ తగ్గేది లేదు. రైతులకు న్యాయం చేయకపోతే మీరు నాశనం అయిపోతారని దేవుడు ఎవరిని ఊరికెడిచి పెట్టరు. రైతులు అన్యాయం చూస్తే అది మీరు గుర్తు పెట్టుకుంటారని మీరు తెలుసుకోవాలి. ఎన్ని స్టేట్ రైతులకి న్యాయం చేయాలి. ఎవరైనా స్టేట్ అయితే వాళ్ళు రైతులకు న్యాయం చేయాలి, లేకపోతే పుట్టగతులు లేకుండా పోతారని నేను శివయ్య భక్తునిగా చెప్తున్నా. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. తగ్గేది లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు రైతులే మీ దగ్గరకు వచ్చి దండం పెట్టించుకోవాలి. అయ్యేల వరకు మీరేం పీకుతున్నారా? వాళ్ళు మీరే పోయి వాళ్ళు దండం పెట్టాలి. అయ్యా రేవంత్ ఎవరైనా కానీ ఎంత బాధ అయితే మీ దగ్గరికి వచ్చి దండం పెట్టింది. మీరు మనుషులు కాదు, పశువులు. న్యాయం చేస్తే మనుషులు అవుతారు, లేకపోతే మీ ఇష్టం. గాడితోనే సమానం. అది మీకు నేను చెప్తున్నా అందరూ రైతు బిడ్డగా, అది మీ ఇష్టం. మంచిది చేస్తే బాగుపడతారు, చెడ్డది చేస్తే గాజులు అవుతారు. అది తెలుసుకుంటారు మీరే. అది రెండిట్లో అదో మీ ఇష్టం. జై జవాన్ జై కిసాన్.